కదంబుడు చెప్పిన మాటలు విని రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకు వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అద్యము పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక రాముడు శబరితో, నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా? నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా? తపస్సు చేయగలుగుతున్నావా? నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడా శబరి, రామా, ఏనాడు నీ దర్శనం చేశానో ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమ లోకానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు. మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకు వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు అని చెప్పి వెళ్ళారు. అందుకని నీ కోసం నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్పింది. అప్పుడా రాముడు శబరితో, నీ శక్తిని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి అన్నాడు. అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నిదేవిని చూపించి, రామ, మా గురువుగారు ఈ అగ్నివేది దగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వణిగిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ, ఒకసారి ఆ వేది మీద చూడు. ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వారు ఇక్కడ అగ్ని కార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుండి వచ్చే కాంతి దశ దిశలని ప్రకాశింపచేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవడం వలన నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చుని ఒక నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చేయగానే 7 సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి. అప్పుడు మా గురువులు ఇందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములు పట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండేవారు. రామా, నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలను సేకరించాను. నువ్వు వాటిని స్వీకరించు అని చెప్పి ఆ సంభారములను రాముడికి ఇచ్చి, మా గురువులు నీకు ఆతిథ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని చెప్పి సంకల్ప మాత్రం చేత అగ్నిని రగిల్చి అందులో చీర కృష్ణాంబరాలతో సహా ప్రవేశించి తన శరీరాన్ని వదిలివేసింది. అప్పుడు ఆ అగ్నిలో నుండి దివ్యమైన అంబరములతో దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకు వచ్చి తన గురువులు ఉన్న లోకానికి వెళ్ళిపోయింది. అలా రామాయణంలో శబరి పాత్ర చాలా చిన్నదే అయినా ఎంతో భక్తి పారవశ్యతను కలిగించింది.